ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేస్తున్న నిరసనలకు టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల సంఘీభావం ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకి పరిహారం, మళ్లీ ఇలాంటివి జరగకుండా ఒక గట్టి భరోసా, ఇవన్నీ కేంద్రం బాధ్యతలే అంటూ పోస్టులో రాసుకొచ్చారు. చిన్న చిన్న డిమాండ్లు సాధించుకోవడానిక లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుస్తున్నారు అని శేఖర్ కమ్ముల ప్రశ్నించారు. తిండి తిప్పలు మాని దెబ్బలకి ఓర్చుకుని రాత్రనక పగలనక ఉద్యమిస్తున్నారని పోస్టులో పేర్కొన్నారు. పిల్లలు జవాబుదారీతనం అడుగుతున్నారని, అందులో న్యాయముందని శేఖర్ అన్నారు. ప్రభుత్వం వాళ్లకి భరోసా ఇవ్వాలని, వాళ్ల స్ఫూర్తిని గెలిపించాలని కోరారు. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టని, మన పిల్లలు గెలిస్తే మనం బ్రతికినట్టని శేఖర్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. జెన్జీ యువత పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నానంటూ శేఖర్ కమ్ముల వారికి సెల్యూట్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేస్తున్న నిరసనలకు టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల సంఘీభావం ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకి పరిహారం, మళ్లీ ఇలాంటివి జరగకుండా ఒక గట్టి భరోసా, ఇవన్నీ కేంద్రం బాధ్యతలే అంటూ పోస్టులో రాసుకొచ్చారు. చిన్న చిన్న డిమాండ్లు సాధించుకోవడానిక లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుస్తున్నారు అని శేఖర్ కమ్ముల ప్రశ్నించారు. తిండి తిప్పలు మాని దెబ్బలు కోర్చుకుని రాత్రనక పగలనక ఉద్యమిస్తున్నారని పోస్టులో పేర్కొన్నారు. పిల్లలు జవాబుదారీతనం అడుగుతున్నారని, అందులో న్యాయముందని శేఖర్ అన్నారు. ప్రభుత్వం వాళ్లకి భరోసా ఇవ్వాలని, వాళ్ల స్ఫూర్తిని గెలిపించాలని కోరారు. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టని, మన పిల్లలు గెలిస్తే మనం బ్రతికినట్టని శేఖర్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. జెన్జీ యువత పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నారంటూ శేఖర్ కమ్ముల వారికి సెల్యూట్ చేశారు.